నీ బిడ్డకు తండ్రి కాని వాడిని తండ్రి అని నమ్మించడానికి ఎందుకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు? నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజు అనే ప్రూఫ్ మా దగ్గర ఉంది. అది అబద్ధం. అదంతా ఊర్మిళ క్రియేట్ చేసింది. తనే ఇలా క్రియేట్ చేశానని ఊర్మిళ నాకు చెప్పింది. చూడమ్మా, ఊర్మిళ నీకు అబద్ధం చెప్పిందని ఎందుకు అనుకోకూడదు? ఊర్మిళకు నువ్వంటే పడదు, నీ మీద కోపం ఎక్కువ. అలాంటప్పుడు ఊర్మిళ ఖచ్చితంగా అబద్ధమే కదా చెప్తుంది. కాదు, నేను ఊర్మిళ మాట నమ్ముతున్నాను. నా బిడ్డకి తండ్రి నందానే. సరే, నీ బిడ్డకు తండ్రి నందానే అనుకుందాం. ఒకసారి సుబ్బరాజుని ఊర్మిళని తీసుకొస్తావా? సార్, వాళ్ళు చనిపోయారు. చనిపోయారా, చంపేశావా? కాస్త క్లారిటీగా చెప్పమ్మా జడ్జి గారికి. నేను చంపలేదు. ఊర్మిళకి నాకు జరిగిన పెనుగులాటలో ఊర్మిళ చనిపోయింది. అంతేకాని నేను కాల్చలేదు. నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు ఏ తప్పు చేయకుండానే కోర్టు నీకు 7 ఏళ్లు శిక్ష విధించిందా? నువ్వు చెప్పేది ఏది ఒక్కటి కూడా మాకెవరికీ నిజమని అనిపించటం లేదు. అసలు నేను మెయిన్ కోర్టుకే తీసుకురావాల్సింది. కానీ ఇలా కౌన్సిలింగ్ చేస్తున్నట్లు ఎందుకు చేస్తున్నామో తెలుసా? నా క్లయింట్కు సమాజంలో ఉన్న మంచి పేరు పోకూడదని. అలాగే నువ్వు కూడా ఒక ఆడపిల్లవు కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకుని డైవర్స్ ఇచ్చేస్తావని జడ్జి గారిని రిక్వెస్ట్ చేసి కౌన్సిలింగ్ లాగా దీన్ని ఏర్పాటు చేశాము. కానీ నువ్వు నీ పద్ధతి మార్చుకోకుండా అన్ని అబద్ధాలే చెప్తూ ఉన్నావు. నువ్వు చేసిన ఎన్నో పనుల్ని నందా కాబట్టి భరిస్తూ వచ్చాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకునే నీ బిడ్డకు తండ్రి నందా కాదు అని జడ్జి గారి ముందు చెప్పి నీకు భరణం కింద ఎంత కావాలో అడిగి తీసుకో. అప్పుడు నీ జీవితం బాగుంటుంది, నీ బిడ్డ జీవితం కూడా బాగుంటుంది, అలాగే నందా వాళ్ళు కూడా బాగుంటారు. మేడం, మీరు తను అడిగినంత భరణం ఇవ్వటానికి సిద్ధమేనా? అవునండి, తను అడిగినంత ఇవ్వడానికి మేం సిద్ధమేనండి. మా అబ్బాయి జీవితంలో తను లేకపోతే చాలు, అనవసరంగా నా బిడ్డ జీవితం మీద మచ్చ పడుతుంది. తనకి ఏ సంబంధం లేని బిడ్డకి తండ్రి అని ఈ సమాజం అంతా కోడై కూస్తుంది. అది భరించడం మా వల్ల కావట్లేదు. దయచేసి మా అబ్బాయికి డివోర్స్ ఇప్పించండి. నందా, ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. మా అమ్మ చెప్పిందే నేను చెప్తున్నాను సార్. నాకు తనతో కలిసి ఉండాలని లేదు. అలాగే తను ఎంత అడిగినా భరణం ఇవ్వడానికి నేను సిద్ధమే. ఎందుకంటే ఆ బిడ్డ సుబ్బరాజు కూతురు కాబట్టి, నా బిడ్డ కాదు కాబట్టి. నో నో, మీకెన్నిసార్లు చెప్పాలి ఆ బిడ్డ మన బిడ్డ అని? నందా, ప్లీజ్ నమ్ము. ఊర్మిళ కేవలం నా మీద కోపంతోనే నీకు ఈ అబద్ధం చెప్పింది. అలాగే సుబ్బరాజు మన బిడ్డకి తండ్రి అని అబద్ధపు డిఎన్ఏ రిపోర్ట్స్ ని ఉంచింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నేను మాత్రం నీకు విడాకులివ్వను. నేను ఏ తప్పు చేయలేదు. నీరజ మన బిడ్డ అని ప్రూవ్ చేసి తీరుతాను. అప్పటి వరకు నేను నీకు విడాకులివ్వను. ఆగస్టు 10 నుంచి ప్రతిరోజు 3 గంటలకు వసుంధరతో మధ్యాహ్నాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోండి.